ఇసుక లారీలు స్వలాభం కోసం కాదని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇసుకను ఉపయోగిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేరేళ్ల ఘటనలో గాయపడ్డ బాధితులను వేములవాడ ఆసుపత్రిలో మంత్రి కేటీఆర్ వారిని పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం పూర్తి చేసి అందులో నీళ్లు నిల్వ ఉంచాలన్న ఉద్దేశంతో మనం శరవేగంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకసారి నీళ్లు నిల్వ ఉంచితే అందులోంచి మళ్ళీ ఇసుకని, ఎందుకంటే ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు కానీ, అదే రకంగా గృహ నిర్మాణాలకు కానీ వాటికి వాడుకోవాలి కాబట్టి, వాటికి అవసరం కాబట్టి మనం అక్కడి నుంచి సాధ్యమైనంత ఈ నీళ్లు నిల్వ ఉంచే లోపలనే సాధ్యమైన తీసుకొని తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసింది తప్ప, ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఉద్దేశంతో చేసింది తప్ప, ఎవరికో అన్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. అయితే ఈ క్రమంలో అక్కడ వాహనాల రద్దీ పెరిగింది, యాక్సిడెంట్లు కొన్ని పెరిగినాయి వాస్తవం. దాంతో ప్రజలు మొన్న ఒకానొక సందర్భంలో ఆవేశపడి క్షణికావేశంలో కొన్ని అక్కడ లారీలను దానం చేయడం జరిగింది. పోలీసులు ఇక్కడ జరిగిన ఓవరాల్ సంఘటన చూస్తే పోలీసులు కేసులు పెట్టారు. కేసుల్లో దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బలహీన వర్గాల బీసీ ప్రజలున్నారు. ఇందులో దళిత కోణము లేదు, ఇసుక మాఫియా అనుకోవడం అంతకంటే లేదు. ఇక్కడ ఇసుక మాఫియా ఉంటే ప్రభుత్వానికి పైసలు రావు. దళితుల్ని మాత్రమే టార్గెట్ చేశారనేది అయితే ఒక దురుద్దేశపూరితమైన వ్యాఖ్యానం చేస్తా ఉన్నారు. అది అందులో ఎంత మాత్రం వాస్తవం లేదో అసంబద్ధమైన వాదం. ఎందుకంటే ఈ కేసులు అందరి మీద కూడా పెట్టిన్నారు. జరిగిందల్లా ఒకటి మాత్రం వాస్తవం. ఇందులో ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా చెప్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఏదో దళితుల మీద దాడి అయితే బయట నాయకులు మాట్లాడుతున్నారో వారెవరు కూడా మాట్లాడలేదు. వారు అంటుందల్లా పోలీసులు మమ్మల్ని హింసించారు, పోలీసులకు మమ్మల్ని హింసించే అధికారం ఎవరిచ్చారని అడిగారు. ఆ విషయంలో నేను వారికి చెప్పింది కూడా, డిఐజీ గారి స్థాయిలో ఒక విచారణ జరుగుతూ ఉంది, విచారణ ప్రారంభమైంది. బాధ్యులు ఎవరైనా తేలినా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి, డిఐజీ విచారణ ఆధారంగా తీసుకుంటామని చెప్పి వారికి చెప్పి రావడం. ఆ మాటకు నేను కట్టుబడినాను. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక ఉద్యమ పార్టీగా ఈరోజు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికార పార్టీగా అవతరించిన తర్వాత మాకు పొరపాటున కూడా ఇలాంటి సంఘటనలను సమర్థించుకోవాల్సిన అవసరం కానీ, ఇట్లాంటి ఘటనల్ని ప్రోత్సహించవలసిన అవసరం కానీ మాకు లేదు. వీ బిలీవ్ ఇన్ ఫ్రెండ్లీ పోలీసింగ్. కానీ ఈ రకంగా ఎవరు చేసినా బాధితులు ఏదైతే ఆరోపిస్తా ఉన్నారో దాని వారు చెప్పింది వారు గాయాలు కూడా చూపెట్టారు. అది వాస్తవం అని తేలితే ఆ విచారంలో తప్పకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. దాంతో ఇప్పటిదాకా అన్ని పార్టీల నాయకులు వచ్చినారు, మాట్లాడినారు, చాలా రకాల విమర్శలు చేసినారు, దీని నుంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. నేను వారిని సూటిగా రెండే ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఒకటి, మీరందరూ వచ్చారు, పోయారు, పరామర్శించారు, సరే దుమ్మెత్తి పోశారు, అదంతా ఓకే. మీ తిట్లు ఎప్పుడైనా మేము దీవెనలుగానే భావిస్తాం, మాకేం వచ్చిన నష్టం లేదు. కానీ నా నియోజకవర్గంలోని ప్రజలకి నాకు ఎడం పెంచే ఒక ప్రయత్నం, దూరం పెంచే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అందులో మీరు సఫలీకృతం కాలేరు. ఎందుకంటే మీరంతా టూరిస్టు, వచ్చి పోయి తిట్టిపోయేటోళ్ళు. అల్టిమేట్గా ఈ ప్రజల పక్షాన్ని నిలబడేది, వారితో ఉండేది, వారి బాగోగులు వారి బాధ్యతలు చూసుకునేది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, వారు గెలిపించిన ప్రజాప్రతినిధిగా నేను. కాబట్టి ఆ బాధ్యత నాది. నేను ఇప్పుడే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లాయర్లతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా అవసరమైతే మెరుగైన వైద్యం వారికి అందించాలనుకుంటే అందించేదానికి కూడా తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి మరి మాట్లాడి, కోర్టుతో కూడా మాట్లాడి డెఫినెట్ గా మరి హైదరాబాద్ కూడా తీసుకెళ్ళడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా వారు బాగుపడాలి. రెండవది, డిఐజీ విచారణ జరుగుతూ ఉంది. తప్పకుండా అందులో మరి ఎవరి మీద అయితే బాధితులు ఆరోపిస్తా ఉన్నారో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని తప్పకుండా అవసరమైతే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, మీడియా మిత్రులతో, మీకు ఇందాక అక్కడ నేను వారితో వ్యక్తిగతంగా సంభాషించాలనుకున్నాను కాబట్టి అక్కడ తర్వాత బ్రీఫ్ చేస్తా అని చెప్పి మీకు కొంత అసౌకర్యం కూడా కలిగించి ఉండొచ్చు. దానికి కూడా మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, సిన్సియర్గా చిత్తశుద్ధితో ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాం. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ మొన్న ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నారు, అంటే మీకు ఆదాయం మీదనే శ్రద్ధ ఉంది, ప్రజల ప్రాణాల మీద లేదా అన్న. డెఫినెట్ గా ప్రజల ప్రాణాలు అన్నిటికన్నా కీలకం. అందులో పొరపాటున కూడా ఎక్కడా కూడా రెండో అభిప్రాయం లేదు. కానీ ఈ రకంగా అంటే వితండవాదన చేస్తాం. మేము ఇందులో మాఫియా లేదు అని చెప్పడానికి, మీ హయాంలో ఇసుకాసురులు ఉన్నారు ఇప్పుడు లేరు అని చెప్పడానికి, మీరు 50 ఏళ్లలో తీసుకురాలని ఆదాయాన్ని 3 ఏళ్లలో తీసుకొచ్చినామని మేము చెప్తే ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని చెప్పి వితండవాదన చేయడం మంచిది కాదు. అసంబద్ధమైన వాదనలు మంచిది కాదు. ఎవరి హయాంలో నాయకులు, ఎవరి హయాంలో పార్టీల కార్యకర్తలు జాతి సంపద అయిన ఇసుకను దోచుకొని తిన్నారో ఆదాయం లెక్కలు చూస్తేనే తెలిసిపోతుంది.
కాబట్టి ఈ రకమైన అడ్డగోలు అసంబద్ధ వాదనలు మాని వారికి బాధితులకు న్యాయం చేసే ఆలోచన ఉంటే న్యాయం చేయండి. అంతేగాని నేరలకు వచ్చి కూర్చొని ఆ బాధితుల్ని పరామర్శించినారో లేదో మరుక్షణంలోనే 2019లో బుద్ధి చెప్పండి అని రాజకీయపరమైన మాటలు, రాజకీయపరమైన వ్యాఖ్యానాలు, దాంతోనే మీ బుద్ధి ఏందో కూడా తెలిపేది. మీరు ఏ ఉద్దేశంతో వచ్చినారో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఏ